విశాఖ సాగర తీరంలో రంగురంగుల గాలిపటాలు కనువిందు చేశాయి. పిల్ల పెద్ద ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తూ కేరింతలు కొట్టారు. వివిధ ఆకృతుల్లో ఉన్న గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్రాగన్, ఈగల్ వంటి భారీ గాలిపటాలు గగన తలంలో రెపరెపలాడాయి. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు విశాఖ సాగర తీరంలో ఆకాశంలో ఖాళీయే దొరకదు. ఎందుకంటే ఇక్కడ వేలాది పతంగులు ఆకాశాన్ని ఎగురుతూ ఎంతో అలరిస్తున్న పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ తీరంలోని ఒక కోబ్రా గాలిపటాన్ని ఎగరేస్తున్న వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన ఇప్పుడు దాన్ని పూర్తిగా గాలిలోకి ఎగరేసే క్రమంలో మన ముందు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సార్ ఏంటి సార్ ఈ గాలిపటాల ప్రత్యేకత ఏంటి అసలు ఈ సంక్రాంతి సీజన్లో? హ్యాపీ సంక్రాంతి అండి. నా పేరు ఆచారి. నేను వైజాగ్ రామటాక్స్ ఏరియా నుంచి వస్తున్నాను. నాకు ఈ కైట్ ఫెస్టివల్ అనేది చాలా ఇష్టం అండి. ఎవ్రీ ఇయర్ కైట్ ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తుంటాను. అలాగనే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త కైట్స్ నేను కొని తీసుకొచ్చి ఫ్లై చేయడం బాగా అలవాటు అండి. ఇవాళ భోగి కదా మేము వచ్చాం. రేపు మొత్తం ఫ్యామిలీతో వచ్చి మళ్ళీ కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తాం అన్నమాట అండి. మీరు ఎగరేసే కైట్కి ఏంటి ప్రత్యేకత ఏంటి? విశాఖపట్నంలో కైట్ ఫెస్టివల్ అంటే విశాఖపట్నంలో లేని కైటు, ఎవరు చూడని కైటు తీసుకొచ్చి నేను ఎగరేయడం నాకు హాబీ అండి. చాలా మంది మీ కైట్ మీదే దృష్టి పెట్టారు. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? ఒక్కొక్క కైటు దగ్గర 20 ఫీటు 30 ఫీటు, ఒక్కొక్కసారి 2 ఫీట్ లెంత్ 2 ఫీటు డయా, ఆ టైప్ తోటి నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మోడల్ తీసుకొచ్చి ఎగరేస్తుంటానండి. దాని గురించి అని చెప్పి నేను ఎగరేసినప్పుడు అందరూ వచ్చి చూస్తుంటారు. అంటే సంక్రాంతి సీజన్లో వీచే గాలి ప్రత్యేకతే కైట్లు కదలడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు ఉంటాయట. మీరేంటి దాని మీద? ఈ గాలి అంటే ఇప్పుడు మాకు వైజాగ్ ఆర్కే బీచ్లోని 2 to 4:30 విండ్ ఉంటుందండి. ఈ టైంలోనే దీపింది ఈ టైంలోనే మాకు ఎగరేయడానికి అవుతుంది. 4:30 తర్వాత మళ్ళీ విండ్ ఉండదు తర్వాత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ప్రతి సంవత్సరం ఇలా గాలిపటాలు ఎగిరేసుకోవడం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సంతోషంగా రావడం ఇలాగా మాకు ఎంతో సంతోషం. ఇలాగ జనాలందరూ వచ్చి అందరూ సెలబ్రేట్ చేసుకోవడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏ రకమైన కైట్స్ గాలి ఎగరడానికి అనుకూలంగా ఉంటాయండి? రకరకాల వెరైటీలు తీసుకొస్తున్నారు కదా. రకరకాల వెరైటీలు అంటే మనకి ఆ టైంకి కొత్త మోడల్ సంవత్సరంకి ఒక మోడల్ తెస్తున్నాం. ఈ సంవత్సరం ఒక మోడల్ అనుకున్నాం, కానీ ఆ మోడల్ ట్రై చేసాం కానీ గాలి లేక సపోర్ట్ చేయలేదు. రేపు కొద్ది 2 o'clock వచ్చి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే పాత మోడల్సే ఈరోజు ఎగిరేస్తున్నాం. ఎలా ఉంది గాలి వాటం? బాగానే ఉందా? గాలివాటం బాగానే ఉంది. జస్ట్ ఇప్పుడు 5 తర్వాత కొద్దిగా డౌన్ అయ్యింది. ఇక్కడ చాలా కైట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను చూడండి, నేను కూడా ఎగరేసాను. ఇప్పుడు దించాం, మేము వెళ్ళిపోతున్నామని. కైట్స్ అయితే కలర్ఫుల్గా ఎన్నెన్నో ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతే బాగా. ఇప్పుడు ఒక 3 hours నుంచి కైట్ ఎగరేసాము, మళ్ళీ దించాం, వెళ్ళిపోతున్నామని. ఇప్పుడు బాగుంది, చూడడానికి చాలా కలర్ఫుల్గా హ్యాపీగా ఉంది. భోగి అంటే ఇలా చేసుకోవాలని ఉంది మెయిన్గా. जी बोलिए ना आप बोलिए ना। नो प्रॉब्लम, नहीं आप बोलिए, मैं नहीं आता ना बोलना। नो बोलो प्रॉब्लम। पतंग के लिए बोलिए, कैसा त्योहार में पतंग चल रहा है ना? आज भोगी का त्यौहार है, तो हम लोग पतंग उड़ाने के लिए आए हुए हैं यहाँ आर के बीच के पास में। बहुत अच्छा पतंग कर रहे हैं, हम लोग फैमिली के साथ आए हुए हैं। कैसे मौसम अच्छा है ना? हाँ मौसम बहुत अच्छा है, अच्छा है ना? पतंग के लिए बहुत अच्छा है मौसम। हाँ एवरी ईयर आते हैं हम लोग। 5 years 10 years से एवरी ईयर आते हैं। कैसा है? हाँ बहुत अच्छा है। ओके थैंक यू।